నవరత్నాలు పెట్టుకున్నాను, నా నవరత్నాలు సక్సెస్ అయిందా లేదా అని చూస్తున్నాడు. పరిపాలన లేదు. రాజధానిలో చీల్చేసాడు. రాజధానుల వల్ల ఇబ్బందే కదా. రాజధాని లేకపోతే నీకు ఫ్యాక్టరీలు ఏమొస్తాయి, కుర్రోళ్ళకు ఉద్యోగాలు ఏమొస్తాయి? వాలంటరీ వ్యవస్థ పెట్టాడు. 3000 ఆ రోజు టీడీపీ ఇచ్చింది, ఈడు 5000 పెట్టాడు, వాయించుకుంటున్నాడు వాళ్ళ చేత. అందులో కొంతమంది చేస్తున్నారు సరిగ్గా, కొంతమంది చేయట్లా. వాలంటరీ వ్యవస్థ వల్ల ఉపయోగం కూడా లేదు వాస్తవంగా. స్టోర్ బియ్యం పెట్టాడు, అతనికే తెలుసు ఫెయిల్ అని. ఆ బళ్ళు వల్ల ఫెయిల్ అని అతనికే తెలుసు, సీఎం గారికే తెలుసు. చెప్పేదేం లేదు. రోడ్లు భవనాలు ఏమీ బాగాలేవు, రోడ్ల వ్యవస్థ అసలు లేదు. పరిపాలన అనేది నిల్లు. అట్లాంటి ముసలోళ్ళకి పూర్తిగా ఏదో కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి తీసేశారు. అలాంటి ముసలోళ్ళకి తీయాల్సిన అవసరం ఉంది. కోట్ల రూపాయలు వస్తున్నోడికేమో పెన్షన్ వస్తుంది. పూర్ ఫ్యామిలీలో కొంతమందికి తీసేశారు. వాళ్ళు వెళ్ళి ఎవరిని అడుగుతాడు? వాలంటరీ. మిమ్మల్ని ఏం చేయమంటారు అంటాడు. వాలంటరీది ఏముంది, నేను తీసేశారు మమ్మ, నాకేం తెలుసు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అవన్నీ సరి చేసుకోవాలా. అది రాజధాని అనేది ఒక స్టాండర్డ్. ఏది రాజధాని? హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ రాజధాని. ఫ్యాక్టరీలోనే అడగలి. ఇక్కడ ఉన్నోడు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాడు. వీళ్ళకి ముందు వీళ్ళ ఎమ్మెల్యేలకి, వీళ్ళ తొత్తులకి, వీళ్ళకి వాళ్ళని పోషించలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు ముందు బెదిరింపులకి. అది నువ్వు చెప్తున్నావా ఎమ్మెల్యే చేస్తున్నాడు అనేది కాదు, నీ పార్టీ వ్యవస్థే ఒక విధానంలో ఉంది. నిన్ను విమర్శిస్తే వచ్చి కొడుతున్నారు. ఇప్పుడు పెద్ద ఆయన అన్నట్టు వాడు ఏమైపోవాలా? వాడికి ఎవరు సపోర్టు? అది పరిస్థితి. రాజధాని అమరావతి నాన్న, అమరావతి. ఈ కరెంట్ వ్యవస్థ తెలిసిందే కదా, ఆటోమేటిక్ అన్ని రేట్లు పెంచేశారు. ఇప్పుడు జనసేనకి ఏమైనా సీట్లు వస్తాయా? వస్తాయి. వాళ్ళకి ఇచ్చిన దానిలో కనీసం 10కి 10 గ్యారంటీ. మందు బ్రాండ్లు రకరకాల. అసలు మందు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మద్య నిషేధం అన్నాడు, అది లేకపోతే పరిపాలన లేదు. నిరుద్యోగ వ్యవస్థ అంటే అమరావతి ఒక రాజధాని లేకపోతే ఏది రాదు. అతను 3 రాజధానులు అంటే ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ళైనా మనం ఇలాగే ఉండాలి.